జనసేన సంచలన విజయం సాధించింది. కూటమిలో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాలు జనసేన గెలిచింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలోనూ భారీ మెజారిటీతో తేడాతో వైసీపీ నేతలను ఓడించారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేపడుతున్నట్లే 100% విజయం సాధించింది. 100% స్టేక్ రేట్తో జనసేన దూసుకెళ్లడంతో జనసేన పార్టీని ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించనున్నట్లు తెలుస్తోంది. జనసేన విజయంపై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తోంది. సెంట్రల్ నుంచి కీలక నేతలు సైతం అభినందనలు తెలుపుతున్నారు. జనసేన సంచలన విజయం సాధించింది. కూటమిలో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాలు జనసేన గెలిచింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్నికల నేపథ్యంలో కూటమిలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. అయితే మొత్తంగా క్లీన్ స్వీప్ గా మొత్తం జనసేన పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 2 ఎంపీ స్థానాలను భారీ మెజారిటీ తోటి కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. భారీ మెజారిటీ రావడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గత పరిపాలకుల నుంచి వచ్చినటువంటి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయి నుంచి మంత్రుల వరకు కూడా వారిపైన పోటీ చేసిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తున్నారో అందులో దానికి అనుగుణంగానే జనసేన నాయకులు పార్టీ కార్యకర్తలు కూడా ఈసారి పనిచేశారని చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన ఈసారి ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడంతో పాటుగా 100% స్ట్రైక్ రేట్ ను సాధించుకుంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినంత వరకు కూడా లేని ప్రభంజనాన్ని సృష్టించడంలో జనసేన పార్టీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిందని చెప్పుకోవాలి. ఈ ఎలక్షన్స్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే కార్యకర్తలకు మొదటి నుంచి పిలిపిస్తున్నారో గెలుపు అవకాశం ఎక్కువగా ఉన్న వారికే సీట్లు కేటాయింపు జరుగుతుంది, కార్యకర్తలందరూ కూడా సంయమనంతో ఉండండి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఉండడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూటమితో ముందుకు వెళ్తున్నామని పదే పదే చెప్పారు. అందులో భాగంగా ఏదైతే జనసేన సాధించినటువంటి విజయం వెనుక జనసేన కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే 21 స్థానాల్లో అసెంబ్లీకి నిలబడిన అభ్యర్థుల మెజారిటీ చూసుకున్నట్లయితే 10,000 తక్కువ కాకుండా ప్రతి చోట కూడా జనసేన నాయకులకి సంబంధించినటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి మెజారిటీ ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రభంజనం సృష్టించారు జనసేన నాయకులు. దీంతో పాటుగా గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు విషయంలో ఏదైతే ఈసీ తీసుకున్న నిర్ణయం పైన హైకోర్టుకు వెళ్లడం, ఆ సింబల్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించడం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత జనసేన నాయకులు ఇబ్బంది పడిన పరిస్థితుల్లో కూడా జనసేన నాయకులు దాన్ని పార్టీకి వ్యతిరేకంగా వెళ్లకుండా దాన్ని పాజిటివ్ గా తీసుకువెళ్లడంలో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లారని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ సాధించడంతో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని కూడా తన దీనిగా పార్టీ సింబల్ గా మార్చుకునే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిందనే చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్టయితే జనసేన ప్రభంజనం సృష్టించడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి కూడా అనేక కామెంట్స్ ని ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పవన్ కళ్యాణ్ అటు టీడీపీ బీజేపీ నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ ఒక వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా వ్యతిరేకతని కూడా పాజిటివ్ గా మలుచుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లారని చెప్పుకోవాలి. దాదాపుగా 70,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రపంచం సృష్టించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి ఎవరైతే కామెంట్స్ చేశారో వారందరికీ పూర్తిగా చెంపపెట్టుగా పవన్ కళ్యాణ్ గెలుపు ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఏదైతే పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ చేయడంతో పాటుగా మొదటిగా
ఉమ్మడి గోదావరి జిల్లాలు అలాగే విశాఖలో మాత్రమే కేవలం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించినప్పటికీ కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రపంచాన్ని సృష్టించారని చెప్పుకోవాలి. విష్ణుప్రియ. కాంతి, బాబు పవన్ మోడీతో కలవనున్నారు కదా, ఎలాంటి చర్చ జరగనుంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే గెలిచిన తర్వాత కౌంటింగ్ పూర్తి ఎండింగ్ సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేన పార్టీ కార్యాలయానికి మొదటిసారిగా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు దాదాపుగా గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ రోజు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తారు అని చెప్పి మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ పెద్దలకు ఆహ్వానంతో పాటుగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి మాటలు, అలాగే ఎలా అయితే పార్టీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు విషయంలో అందరూ నాయకులు కూర్చుని మాట్లాడుకున్నారో, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కూడా ఆ 3 పార్టీలకి సంబంధించినటువంటి అధినేతలు కూర్చుని మాట్లాడుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. విష్ణుప్రియ. కాంతి, మరి కూటమి భేటీ నేపథ్యంలో పోలవరం గురించి గాని, అమరావతి గురించి గాని, రాజధాని గురించి గాని ఏమైనా చర్చ జరగనున్నట్లు అవకాశం ఉందా? ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలకి సంబంధించినంత వరకు కూడా ముందు ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో హామీల అమలుకి సంబంధించినటువంటి విషయాల్లో ముందుగా ప్రస్తావన ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మొదటిగా ఏదైతే పార్టీ గెలుపు అవకాశం ఏదైతే ఉందో, గెలిచిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులంతా కూడా గెలుపు దీంట్లో ఉన్నారు. అయితే ఈ పార్టీ అధినేతలు మాత్రం పార్టీకి సంబంధించినటువంటి అలాగే అమరావతిలోనే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసేదానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతికి లో ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా పూర్తిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గానికి సంబంధించినంత వరకు కూడా మంత్రివర్గ విస్తరణ, ఏ శాఖలు ఎవరికి కేటాయించాలి, ప్రమాణ స్వీకారం తర్వాత ఏ పనులు చేయాలి, మొదటిగా సంతకం పెడతానని చెప్పినటువంటి ఫైల్స్ విషయంలో ఏవైతే వాలంటీర్స్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి అయితే సర్వత్రా కొనసాగుతుంది. నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. విష్ణుప్రియ. రైట్ కాంతి, థ్యాంక్ యూ.